మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాము. మనం ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టికర్త అయిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం. తండ్రి మీ కృపలో ఇప్పటి వరకు కాపుదల ఉంచున్నావు తండ్రి. మీరు సృష్టికర్త అయిన దేవుడు, మీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మాకు తెలియజేయమని, బోధించమని, మా హృదయం గ్రహించినట్లుగా మా మనోనేత్రం వెలిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు తన వాక్కు ద్వారా మనకు కనిపించే సృష్టము అనగా దృశ్యమైనవి, అదృశ్యమైనవి సమస్తమును దేవుడే తన వాక్కు ద్వారా సృజించెను. తన వాక్కు ద్వారా దేవుడు సృజించున్నాడు. లోగోస్. ఈ భూమి ఆకాశములు, భూమి మీద ఉన్న గడ్డి, వృక్షములు, ఫలములు, ఆకుకూరలు, పక్షులు, జంతువులు, సముద్రంలోని మత్స్యములు, సూర్య చంద్ర నక్షత్రములు, గ్రహములు, పర్వతములు దేవుడే సృజించినాడు. అవి కలగలేదు. ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవాయే సృష్టికర్తగా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును సృజించి ఉన్నాడు. కనుక మనం చూసినట్టయితే యోబు గ్రంథములో ఈ సృష్టి యావత్తును గురించి యోబు భక్తుడు అంటున్నాడు. 12వ అధ్యాయము 7 నుండి 9 వచనములలో ఆయన లేఖనము ఇలాగూ సెలవిచ్చుచున్నది. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనవలెను. దేవుడే సమస్తమును సృజించి ఉన్నాడు. మరియు చూసినట్లయితే కీర్తన గ్రంథములో కూడా 19వ అధ్యాయములో చూసినట్లయితే మొదటి 2 వచనములో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగల బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియజేయుచున్నది. కనుక ఈ సృష్టి యావత్తు దేవుడే సృజించి ఉన్నాడు. దేవుడే ఈ భూమి ఆకాశములో సమస్తమును, మనం కనిపించేవి కనిపించనివి సమస్తమునకు సృష్టికర్త దేవుడే. మానవుని నివాస యోగ్యముగా ఈ భూగోళము మానవుని కొరకు ఉంచినాడు. మానవుని కొరకు ఏది అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు ఈ భూమిని గురించి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. భూమి 3 వంతులు నీరు, 1 వంతు భూమి. మరియు ఈ భూమి మీద అన్నిటికీ పొలిమేరలు
పొలిమేరలు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు ప్రేమించి క్రీస్తును అనుగ్రహించి క్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రేమను బయలుపరిచినాడు. పరిశుద్ధాత్మ చేత ప్రేమబడిన దేవుని వాక్కు ఈ గ్రంథము దేవుడు మనకి ఇచ్చినాడు. ఇందులో దేవుని ప్రేమ ఈ గ్రంథము ద్వారా మరి దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ఏర్పాటులో ఆయన ప్రణాళికలో ఈ గ్రంథమున్నది. అందుచేత ఈ గ్రంథము చదువువాడు, వినువాడు, గ్రహించువాడు, తెలుసుకునేవాడు, నడుచుకునేవాడు ధన్యుడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తుతి స్తోత్రములు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం. ఇంత గొప్ప సృష్టి మానవును ప్రేమించి మాకు అనుగ్రహించి, అంత మాత్రమే గాక క్రీస్తును అనుగ్రహించి క్రీస్తు ద్వారా మాకు రక్షణ సంకల్పం కలుగు చేసి నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవనకు వారసులుగా చేసినందుకు మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఇంత గొప్ప భాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా మరణం వరకు నమ్మకంగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.